ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఏంట్రా మనకే వార్నింగ్ ఇస్తున్నారా? ఇది మా స్టేజ్, మా వాడు రక్తం సింది కష్టపడి డాన్స్ చేసిన స్టేజ్. ఈ స్టేజ్ కోసం వాడు పోతే వీడు, వీడు పోతే నేను పోతే మొగుడు ఎవరన్నా వస్తే నా సెట్ ఏంట్రా మీకు స్కిట్ అనుకున్నారా? నీకు నచ్చినట్టు చేసుకోవడానికి ఈ రోజు మీకు ఉంటదిరా. అది ఓకే. ఈ ప్రదీప్ గారు ఎక్కడరా? వాడు యాంకరా ఏంటి ఇంత లేట్ గా వస్తున్నాడు? రే ప్రదీప్, మాస్టర్ హ్యాపీ న్యూ ఇయర్. వచ్చిందే లేట్, దీంట్లో విషెస్. మన వాడిని వాడు కిడ్నాప్ చేశా తెలుసా నీకు? చెప్పండి మాస్టర్, కిడ్నాప్ చేసిన వాళ్ళు మీరు చేయి చేసుకోమంటారా, కాల్ చేసుకోమంటారా? ఫస్ట్ పెళ్లి చేసుకోరా, అప్పుడే ఎవరి మీద ఏమి వేయకుండా ఉంటావు. ఇది కాదు మాస్టర్, ఈ స్టేజ్ ఎలా కాపాడతారు? వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మాస్టర్. అంత చదువుకున్న నాకు తెలియదురా ఎలా కాపాడాలని. ఎంత? నా పేరేంటి? బాబా. స్పెల్లింగ్ ఏంటి? బిఏ. డబుల్ బిఏ. మాస్టర్ సేమ్ పంచాలు వచ్చినప్పుడు ఏంటి, ఇద్దరు ముగ్గురు పోతారు. ఈ రోజు వాళ్ళ తలకాయ లేసిపోతుంది. ఎందుకు? మంచి కెమెరా పెట్టుకోవచ్చు కదా, తలకాయ కూడా పడిద్ది. సగం కర్రతో వాడిని ఎలా రా కొట్టాలి? ఎందుకు మాస్టర్, ఫుల్ ఉందిగా. సగం నీకు పడుతుందిగా. సరే సార్, ఇప్పుడు స్టేజ్ వాళ్ళు కబ్జా చేయడం ట్రై చేస్తున్నారు సార్. ఎవ్వరు వచ్చినా సరే ఈ స్టేజ్ ఇచ్చేది లేదు. ఎవరు వస్తే వదలకూడదురా. అదే ఎనర్జీతో ఉండండి. అయిపోదాం ఇవాళ. రమ్మనండి సార్, ఎవరెవరు వస్తారో. నువ్వు బదులు చెబితివే అరి దేవుడా, లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను సిగ్గుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. ఏంటి మాస్టర్ కర్రతో వచ్చారు? మీ వాళ్ళు డాన్స్ చేయట్లేదు కదా? మా బ్యాచ్ కరెక్ట్ గా చేస్తున్నారు, మీ బ్యాచ్ చేయకుండా చేస్తున్నారు. కామెడీ కదా. అది ఎప్పుడు చేశారు? మరి కరెంటు పట్టుకున్నారు. మీ వారు మా స్టేజ్ ని అడుగుతున్నారు. అయితే వచ్చేయండి, ఇచ్చేయండి. ఈ సెట్ వారు ఇక్కడ, ఆ సెట్ వారు అక్కడ. అయితే మరి మీరు 10 రకరకాల చెట్లు ఎందుకు తిరుగుతున్నారు? ఇది ఎలాగ నీకు తెలిసింది? అంటే అందులో ఒక 5 సెట్లు ఆవిడ కూడా తిరుగుతుంది. మీరు త్వరగా స్టేజ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే ఇట్ ఈస్ వెరీ ఇంజూరియస్ టు యువర్ కెరియర్. అమ్మాయి దగ్గర క్యాల్కులేటర్ ఉందా అడుగు. ఎందుకు? తలకాయ లేచినప్పుడు లెక్క పెట్టాలి కదా. నీ దగ్గర క్యాల్కులేటర్ ఉందా? ఎందుకు? ఎయిటింగ్ లో డైలాగ్ లేచిపోతే లెక్కెట్టుకోవడానికి. నీ దగ్గర ఓటర్ ఐడి ఉందా? యా ఉంది మాస్టర్. అయితే ఓటే, నన్నే ఎక్కు. మాస్టర్ మా వాళ్ళకి స్టేజ్ కావాలి, దానికి మీకు ఎంత కావాలి? డబ్బులు పెట్టుకోవడానికి ఇది ఆడి లేదు మా ఐరన్ బాడీ. ఐరన్ కానీ కొంచెం దుప్పట్టింది అంతే. ఈ కారు ఉందా? ఉంది మాస్టర్. అయితే అది ఎక్కు, నన్ను ఎక్కొద్దు. ఇప్పుడు మీరు స్టేజ్ ఇవ్వనంటున్నారు అంతే కదా? నో. నెక్స్ట్ ఎంట్రీ ఇచ్చే వాళ్ళని చూస్తే మీరు ఎగ్జిట్ డోర్ వెతుక్కుంటారు. అయితే రమ్మనండి చూసుకుందాం. బిల్డప్ బాగా ఇస్తున్నారు తెలియట్లే వీళ్ళకి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, చెట్టు రెడీ ప్లేస్ రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. అనసూయ వాళ్ళు స్టేజ్ ఇచ్చారా లేదా? ఎక్కడ ఎంత సీరియస్ గా చెప్పినా అసలు వింటే కదా రోజా గారు. వార్నింగ్ కూడా లింకులు చెప్పినట్టు చెప్పుంటావు, వాళ్ళు ఎందుకు భయపడతారు? హలో మాస్టర్, స్టేజ్ ఎక్కడ? మేడం ఏంటా సౌండ్? ఇలాంటి చెత్త పంచే బయట ఎవడో వేసినట్టున్నాడు మా గన్మెన్. ఇప్పుడు ఆవిడ దగ్గర నుంచి ఈ స్టేజ్ మీరు గెలిచారనుకోండి, మన వాళ్ళు ఇద్దరు లేపుతారు మిమ్మల్ని. తేడా కొడితే నన్ను నలుగురు లేపుతారా? ఇంతకీ స్టేజ్ ఎప్పుడు ఇస్తారు? స్టేజ్కి ఎప్పుడు ఇస్తామంటే
అదే మా వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత చర్చించుకుని చెప్తాం. తొందరగా చర్చించుకొని తొందరగా ఇవ్వండి. మీరు చాలా రిలాక్స్డ్ గా అక్కడికి వెళ్ళి కూర్చోండి. అక్కడ రిలాక్స్ గా. అదే నాకు బాధగా ఉందిరా. ఆల్ ది బెస్ట్ మాస్టర్. అరే ప్రదీప్, మన బ్యాచ్ లో వేరే లెవెల్ ఒక వాడు ఉన్నారే, ఎక్కడ రా వాడు? టైమింగ్ మీరు అలా వెళ్తే మనోడు ఇలా వస్తాడు. రెడీ? ఓకే. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు. ఏవే సుధీర్, ఇక్కడ ఎంత దారుణం జరిగిందో తెలుసా? దానికి నాకే సంబంధం లేదా స్వామి? హలో, జబర్దస్త్ వాళ్ళు మన స్టేజ్ ఆక్రమించుకోవడం చూస్తున్నారు. అయినా వాడికి స్టేజ్ తో పని ఏంటి? అంత స్టేజ్ వెనకాలే కదా. ఇంతకీ రష్మి, నువ్వు ఎవరి సైడు? నా సపోర్ట్ డీకి కాబట్టి అసలు స్టేజ్ ఇచ్చేదే లేదు. రష్మి, స్టేజ్ మర్యాదగా ఇస్తే మంచిది. ఇవ్వు. ఏం చేస్తావు? మా వాళ్ళు అసలే సింహాలు, ఎగిరి దూకేస్తారు. ఎగిరి దూకడం గురించి నువ్వు డీ వాళ్ళు చెప్తున్నావా? అసలు ఆ మాట వింటే నవ్వొస్తుంది. స్టేజ్ ఇస్తున్నావా లేదా? ఇవ్వకపోతే ఏంటి? లాగేసుకుంటాను. లాగడానికి దేనా యాంకరింగ్ సీటా ఏంటి? ముందు నువ్వే లాక్కున్నావు, దాని తర్వాత నువ్వు లాగావు. అది కాదు నేను చెప్తున్నా కదా. అసలు నువ్వు ఎలా లాగావు? హలో హలో నేను third హలో. time చేశాను. డ్ర హై, డ్ర హై. ఇక్కడ ఫైట్ సీటు గురించి కాదు, స్టేజ్ గురించి. అంకుల్ నువ్వు చెప్పా? అంకులా? ఇంతకీ నువ్వే సైడు? బెల్లం ఎక్కడ ఉంటే చీమలు అక్కడ ఉంటాయి కదా. రష్మి ఎక్కడ ఉంటే చూసారు కదా, సుధీర్ కూడా మా సైడ్. ఓ పెద్ద ఇద్దరు వచ్చేసారని చెప్పేసి నువ్వే గెలిచావు అనుకోకు రష్మి. లిసన్ గర్ల్, నాకు ఓటమి అంటూ ఏటో తెలీదు. ఓకే, నాకు గెలవడం తప్ప ఇంకేం తెలియదు. నాకు గెలకడం తప్ప ఇంకేం తెలియదు. వాళ్ళ ఎమోషన్ వేరు, నీ మోషన్ వేరు. సారీ. అనసూయ, ఆడపులి ఇక్కడ వదలను. పెద్ద పులి ఇక్కడ, నేను కూడా వదలను. పుల్లిరాజు ఇక్కడ, ఎవరిని వదలను. ఏంటి సైలెంట్ ఉండేది? మీరు సైలెంట్ గానే ఉండాలి. ఎందుకండి? మీ వాళ్ళని మేము కిడ్నాప్ చేసాం. మా వాళ్ళని కిడ్నాప్ చేశారా? Yeah. ఎవరన్నా కిడ్నాప్ చేశారు? తేజస్విని, ఐశ్వర్య. మీకు దమ్ముంటే వాళ్ళతో పాటు నన్ను కూడా కిడ్నాప్ చేయండి. వాళ్ళు ఎక్కడ పెట్టారో అక్కడ నన్ను పెట్టండి. చీకటి గదిలో బంధించండి. వారం రోజులు ఎవరో రావద్దు. ఆడోళ్ళంటే అలాగే వదిలేస్తావా? ముగ్గురు అబ్బాయిలు కూడా ఉన్నారులే. ముగ్గురు అబ్బాయిలా? మీకు దమ్ముంటే ఆ ముగ్గురు అబ్బాయిలు వదిలి నన్ను కట్టండి. అక్కడ చీకటి గదిలో బంధించండి. వారం రోజులు ఎవరో రావద్దు. ఈ ప్రపంచం మొత్తం అంతరించిపోయినా ఆడ ఏలియన్ ఎక్కడుంది అని వెతికేలాగుంటావు నువ్వు అసలు. మొత్తానికి అర్థం చేసుకున్నావు అనసూయ. ముందు మీరిద్దరు మన స్థానాలు ఆక్రమించండి అన్న. వాళ్ళ అడ్రస్ నీ ఆకృతిలో వచ్చాడా కాదా? తగులుతుంది. వదలాలా? తగిలిద్దాయి. వదలాలా? ఇద్దరే అనుకుంటున్నారేమో, ఇంకా నెక్స్ట్ వస్తున్నారు. అప్పుడు దడదల్లాడిస్తారు మా వాళ్ళు. చూద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ దడదల్ బ్యాచ్. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చ కొట్ట వెంకటేశ. కోసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకడా. సో ఢీ సైడ్ ఉంటావా, జబర్దస్త్ సైడ్ ఉంటావా? మీరు పర్మిషన్ ఇస్తే నేను ఇలా గోడ సైడ్ ఉంటాను. ఈ పప్పులు నా దగ్గర ఉడకవు. అటా ఇటా చెప్పు. చెప్తే కొంప మునిగిపోద్దండి బాబు. నీళ్ళలో ఎవడు కట్టుకోమన్నాడు నేను కొంప? ఈవిడ మొత్తం ఈవెంటే ముంచేలా ఉంది.
కాదు అటువైపా ఇటువైపా? అది అట ఇట. కాదు ఆ సైడ్ ఈ సైడ్ అని చివరికి నన్ను సైడ్ చేస్తారని భయంగా ఉంది. అది ఒక తలుపు మూసుకున్నా సరే ఇంకో తలుపు తెరుచుకుంటది ఈ అది. తలుపులు మూయటాలు గొల్లెలు వేయటాలు అడిగి చెప్పండి నాకు కాదు. పాపం మంచోడు అలా సైలెంట్ గా ఉంటే ఈ పంచి బాగుంది. అది మన స్టేజ్ ని కాపాడాలి మనం. ఈ రోజు నా విశ్వరూపం చూపిస్తా. ఇదేంట్రా బాబు విశ్వరూపం అని దశావతారం చూపిస్తున్నాడు. అందరూ ఒక ఫ్లోలో ఉండి ఇది ఒక ఫ్లోలో ఉంది. రాసింది అది తేల్చాల్సిన విషయం ఇప్పుడు ఏంటో తెలుసా? బుధవారమా గురువారమా? అసలు ఈ మంగళవారం ప్రశ్నలు నాకు వద్దు, మీకు దండం పెడతా. నాకు కొంచెం టైం ఇస్తే నేను డిసైడ్ చేసుకుంటా. ఇగో తీసుకొని డిసైడ్. ఈవిడ ఈ రోజు చాలా డిసైడ్ చేసుకుని వచ్చినట్టుంది, ఏవేవో ఎత్తుంది. ఇప్పుడు నువ్వు వేసేది ఎంతకి? ఓ యాంకరా మా సైడ్ అన్నారు. మా సైడ్ సపోర్ట్ చూసారా? కళ్ళకల్లాడిపోతుంది. సోఫాకి అందం వచ్చింది. మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తావు. వీళ్ళని చూస్తేనే మీరు సగం మామూలుగా ఉండదు. హలో అక్కడ అలా అంటావే గానీ లేట్ గా వచ్చినా చాలా లేటెస్ట్ గా వస్తారు మా వాళ్ళు. చూస్తావా? లేట్ అవ్వకుండా తొందర రమ్మను. బాయ్స్ ఏంటండి ఇంత లేట్ రావడం? అక్కడ ఎంత మంది వచ్చారు చూడు. ఎంత మంది వచ్చారనేది కాదు, ఎవడొచ్చాడనేది ఇంపార్టెంట్. అంతే చంటి. అదే అడుగుతున్నారు, ఎవడొచ్చాడు ఎంతకి? పిచ్చి పిచ్చి వేసలేకండి. బండి కిక్కు కొడితే స్టార్ట్ అవుతుంది, నన్ను కెలికితే వార్ స్టార్ట్ అవుతుంది. టోటల్ స్టార్టింగ్ ట్రబుల్ రా రే చంటి. నేను చూశాను వచ్చినప్పుడు ఫుల్ స్టార్టింగ్ ట్రబుల్. షోరూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు బండి సైలెంట్ గా ఉంటుంది, కొడితే స్టార్ట్ అయిపోద్ది. చంటి నువ్వు తగ్గొద్దు. నువ్వు పెరగద్దు, మేడం ఎప్పుస్తాను చూడలేసి వస్తున్నావు. డైలాగ్ గుర్తుండట్లేదు. ఓకేరా ఓకేరా. వెంకీ నిన్ను వేసేయడానికి ఎలా వచ్చావు? కత్తులతో వచ్చావా? అంతకన్నా డేంజర్ వి, బాంబులతో వచ్చావా? అంతకన్నా దారుణమైనవి ఏం తెచ్చావు? నా స్కిట్లు తీసుకొచ్చా. నువ్వు రంగంలో దిగన్నా. అనసూయ వెళ్తున్నా. వెళ్ళొస్తాననాలి. నేను వెళ్తే వస్తానని 2 రాష్ట్రాలకు తెలిసిలే. 2 సార్లు వెళ్ళొచ్చాడు. ఇంతకీ మీరు కూడా జబర్దస్త్ సైడా? మేము జబర్దస్త్ సైడే రే. ఎప్పుడు జబర్దస్త్ సైడేరా. మా వాళ్ళు ఇద్దరు వచ్చేసారు. స్టేజ్ ఇస్తారా లేదా? ఏంటి ఇద్దరికే? వీళ్ళు కాదు కానీ అసలు ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు తీసుకురండి సార్. ఎక్కడ్రా అభి రాఘవ పిలురా రే. వచ్చిన వాళ్ళు పోతారు, మేము పాతుకుపోతాం. పాతిక కాకపోతే 50కి బాగుండే. ఎవడు అడిగాడు మిమ్మల్ని? అది నువ్వు అసలు మాట్లాడద్దు. ఏంటి ఏంటి డి స్టేజ్? ఏంటి డి ఎప్పుడు హలో చూసావ్? ఏంటి? ఎవరైనా డి స్టేజ్ జోలికి వస్తే మాత్రం బాగుండదు చెప్తున్నాను. జబర్దస్త్ జోలికి వస్తే నీకు బాగుండదు. రే సుధీర్ రే, అంతమంది అక్కడ కష్టపడుతున్నావు, అక్కడ ఎందుకు స్టైల్ గా కూర్చున్నావు? వెళ్ళి తొడగొట్రా ఆ డ్రెస్ లో. దమ్ము ధైర్యం మగడు అయితే తొడగొట్టరా. తొడగొట్టు, అట్లీస్ట్ ఆది ఒక పొట్ట అది కొట్రా. పొట్ట కొడితే మాస్టర్ ఈ రోజు చెప్తాడు, రేపు వెళ్ళిపోతాడు. రేపు మనం మళ్ళీ చూసుకోవాలి. ఇక మనం చూసుకోవడాలే లేవు. డి ఆ. అనసూయ పూజా గారు మరి చూసుకుందాం రండి. దారి చూడు దుమ్ము చూడు మామ, దున్న పోతుల బెరే చూడు, కమలపూడి కట్ట నింద మామ, కన్నె పిల్లల జోరే చూడు. ఎందుకు వచ్చారు వీరు ముగ్గురు? చెప్తే భయపడతారు మాస్టర్. కరెక్టే లేదు మాస్టర్. ఒకళ్ళు భూమి పుట్టినప్పుడు పుట్టారు, ఒకళ్ళేమో మందు పుట్టినప్పుడు పుట్టారు. హలో ఒకళ్ళు అభి అన్న మీద పని చేయకండి, మన ఆది గురువు ఆయన. ఏ సూపర్ అది. నువ్వేంటి సంచి అటు మార్చావు? ఎవరు మీరు? రే రే ఆది. ఎవరు మీరు? జబర్దస్త్ ఇక్కడ మామూలుగా ఉండదు. ఏంట్రా రే కట్టప్ప మా రాఘవ గారి ఎక్స్పీరియన్స్ అంత ఉండదు. మీ నలుగురు వయసు వయసు గురించి ఇప్పుడు ఎందుకు, మనం పోటీ గురించి మాట్లాడుకుందాం. మా వాడు ఒక పెగ్గేసారంటే మీ విగ్గులు మొత్తం ఉడతాయి ఏంటి?
ఏంట్రా అది నోరు జాగ్రత్త ఏయ్ చుక్కల కోటు ఏంటి ప్లేస్ మార్చాటి ప్లేస్ మార్చడం ఏంటి మాది జబర్దస్త్. ఇందాకేదో కళ్ళజోడు పెట్టావు తొడలు కొట్టావు చాలా ఎక్సైట్ అయ్యో ఏ ఇప్పుడు కొట్టమా? కొట్టు ఎవరు టీ వాళ్ళు ఎవరు? మీరేనా? సార్. బాబా మాస్టర్ రండి, రండి. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్స్ అన్ని అనవసరం. స్టేజ్ ఎలాగెవరో చూస్తా, ఇక్కడ పార్టీ చేసుకుని తీరుతా. తా 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 వా వా రైమింగ్ అదిరిపోలే. తా 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 నిజంగానే అదిరిపోయింది తాత. ఇవన్నీ కాదురా మాస్టర్, ఇప్పుడు మాకు స్టేజ్ ఇస్తారా ఇవ్వరా? రోజా మేడం మీద సత్యంగా ఇవ్వలేదు. చంపుతా. నీకు ఎట్టా ఇవ్వాలో మాకు తెలుసు. మాస్టర్, అంగ పారు మాస్టర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. రే రాజు, ఐసు ఛీ తేజు, జతీన్, రే పండు, బాగున్నావురా? పండు వచ్చావాడా? మీరు అలా పిస్తుంటే వచ్చేటాను కాదు మాస్టర్. అందరు బాగున్నారు కదా? లేదు మాస్టర్. ఎందుకురా నేను ఏదైనా టార్చర్ చేశారా? లేదు మాస్టర్. అప్పుడు ఎందుకురా ఏడుస్తున్నావు? వాళ్ళు చేసిన స్కిట్లన్నీ చూపించారు మాస్టర్. ఎలారా మీరు 5గురు బతికి ఉన్నారు? మధ్య మధ్యలో అనసూయ గారు రష్మి గారు డాన్స్ చూసి ఎజిస్ట్ అయ్యాను మాస్టర్. ప్రదీప్ మాస్టర్ ఈ స్టేజ్ కోసం కదా వీరు 5గురిని కిడ్నాప్ చేశారు. అవును మాస్టర్. వారికి దమ్ము ఉంటే వదిలేమన్ను. సమస్య లేదు, వీరందరినీ వదలండి రా, మనతో ఫైట్ పెట్టుకుంటాం రా. చూసుకుందామా? మాస్టర్ గెలిచినవాడికి ఈ స్టేజ్ మాస్టర్. అవునరా, గెలిచిన వారికి స్టేజ్ రా. డి మర్చిపోండి ఇంకా. రోజా గారు ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఢీకి జబర్దస్త్ కి యుద్ధం. గెలిచిన వాళ్ళకే ఇవ్వడానికి స్టేజ్ సిద్ధం. సొంతం 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 నీకా నాకా రక్తం మాదే మాదే పైకెగిరిన పందెం మాదే మాదే. అదంతా మన టీము. ఆ యాక్షన్ ఇటు చేయాలి. వీడి ఇద్దరిని చూస్తే నా మన టీం లాగా లేదురా ప్రదీప్. వీడు ఒకసారి అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు. అటు వెళ్ళి నాకు తోడు కొడతాడు, ఇటు వచ్చి మళ్ళీ వాళ్ళ తోడు కొడుతున్నాడు. వీడు ఈయన ఎమోషన్ లో మా టీం మీదకి ఎక్కేస్తున్నాడు ఈయన. ఇప్పటికే అర్థం చేసుకోండి, జే ఎప్పుడు వస్తుంది? డి తర్వాత వస్తుంది. మాస్టర్ డి కంటే ఎక్కువ జే. జే అంటే డి కంటే ఎక్కువ. నీకు ఒక అనిమల్ ని పంపిస్తాను. ఫ్లిప్ కొట్టు. అలాంటి 100 కొడతాం అన్నారానా? అయ్యో మీరు బొక్క కొడతారు, ఏడ కొట్టారు మీరు? రే ఆది, అది జబర్దస్త్ రా ఆది. మనది డి మాస్టర్. డి జై జబర్దస్త్. జై ది. All right then, let's begin. DJ. ఇప్పుడు పోటీ అంతా ఈ స్టేజ్ కోసం. సో ఎవరు గెలుస్తారో వాళ్ళకి స్టేజ్ ఇచ్చారు. ఓకే డన్. ఈ మహాయుద్ధంలో రాబోతుంది ఎవరు? 2 పవర్ఫుల్ జోడీస్ తెలుసుగా. నలుగురు వాళ్ళు నలుగురు వచ్చి డాన్స్ చేస్తే దుమ్ము దుమారే. అది ఏంటి ఫుల్ స్పెషల్ పర్ఫార్మెన్స్. చూద్దాం. లెట్స్ సీ.
నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెను మజాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యుర్రెక సకమిక 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 నాకివ్వగానే నవ్వుకున్నాయి నా యవ్వనాలే ఆ చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ తాళం కన్ను కొట్టి కమ్ముకుంట కాలమంట అమ్ముకుంట రవబ్బ 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 కన్నీడు జున్నులన్నీ తుర్రుకుంటా నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యురెక సకమిక నీ ముద్దు తీరదాకా యురెక సకమిక నీ ముద్దు తీరదాకా యురెక సకమిక నీ ముద్దు తీరదాకా నవ్వింది మల్లె చెండు రెట్రో చేసినా వీళ్ళు హిప్ హాప్ చేసినా మాస్ చేసినా ఇద్దరే సూపర్ గా సూపర్ మ్యామ్. నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎప్పుడు సూపర్ గా ఉంటుంది థ్యాంక్స్ మ్యామ్. ఎందుకంటే ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ అదొక లెవెల్ అయితే మీదొక లెవెల్ అసలు చించేశారు అసలు మాస్టర్ నవ్వింది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ చాలా బాగా చేయొచ్చు మనోజ్ అసలు చాలా క్యూట్ గా ఉన్నావు రష్మి థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ చాలా బాగుంది. దేర్ మాస్టర్ నోరు ఓపెన్ లే ఉంది, యాటిట్యూడ్ చాలా బాగుంది. థ్యాంక్స్ మాస్టర్. రేష్మి సీరియస్ గా చెప్తున్నాను, ఈ జంట వచ్చి మ్యాజిక్ మ్యాజిక్ ఓకే గుడ్ కొరియోగ్రఫీరా. థ్యాంక్ యూ సార్. హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఫీల్ గుడ్. ఇందా నుంచి ఒకటి కొట్టేస్తుంది అడగనా స్టాండ్ వేసిన స్కూటర్ అంత స్పీడ్ గా వెళ్ళింది కొరియోగ్రఫీ మనోజ్ మాస్టర్ మాట. కాదు, అడగాలి కదా భయ్య. అన్న స్టాండ్ వేసి ఉంది, వెనక రోడ్ వెళ్ళిపోతోంది, అదే. నేను అక్కడే ఉన్నా అల్లా అంటున్నాను. బండి స్టార్ట్ చేస్తుందా రన్నింగ్ లో అంటే రన్నింగ్ ఎక్కేసారు మీరు దాని మీదకి? ఆహా, నేను వెళ్ళి కూర్చున్నాక ఈవిడ ఎక్కింది. ఓకే, ఎటు వెళ్తున్నారు? అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్తాం, ఏముంది? లాంగ్ అంటే ఎంత దూరం? వైజాగ్ వరకు వెళ్తారు, ఏమన్నా ప్రాబ్లమా? లాంగ్ అంటే పెట్రోల్ అయ్యేంత వరకు వెళ్తానే ఉంటాం. దాని తర్వాత తోసుకెళ్తారా? ఆ తర్వాత బండి వదిలేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఆ హైవే ఒకసారి అమ్మా. హైవే కాదు ఆ, ఏంటది? ఇది ఉంటది. ఎక్కడ? లకడి కప్పుల లంగర్ హౌస్ మీరు ముందు వెళ్తున్నారు కదా, వెనక్కి తిరిగి వీడియో ఎవరు తీస్తున్నాడు? అది సీసీటీవీ ఫుటేజ్. అది నీకు సీసీటీవీ అంటే భయం కదా? సరే గాని హెల్మెట్ ఏది? నాకు సంబంధం లేదు. హెల్మెట్ డిక్కీలో ఉంటది. డిక్కీలో ఉండకూడదు, నేను ఎత్తుకుండా లేకపోతే నీ డిక్కీ పగిలిద్ది. నేను వెళ్ళాలి బ్రో. నువ్వు మాత్రం ఈ బైక్ మీద వెళ్తున్నప్పుడు నాదొకటే ఒక కోరిక, ఏంటి? వెనక వైపు తిరిగి సీసీ కెమెరా పెట్టద్దు. నేను ట్రై చేస్తా బ్రో. గ్రేట్ జాబ్ గైస్, సూపర్. థ్యాంక్ యూ. చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిండ తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిపెట్టింది
చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు తాకి తడియాగిపోతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియాగిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే ఆకుచాటు పిందె తడిసే బొమ్మ చాటు పువ్వు తడిసే ఆకుచాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ప్రతిసారి మీరు పెర్ఫామ్ చేసినప్పుడల్లా సర్ప్రైజ్ చేస్తారు అండ్ ఈసారి ఇంకా అద్భుతంగా చేశారు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక సర్ప్రైజింగ్ జోడీ అది. అది ఎన్నిసార్లు కాంబినేషన్ వచ్చినా ఒక స్పెషల్ జరుగుతుంది. అండ్ ఈ స్పెషల్ అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉంది ఇలా డాన్స్ చేయడం? రెయిన్ డాన్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఐ హావ్ టు థ్యాంక్ మనోజ్ మాస్టర్. మాస్టర్ రండి. థ్యాంక్ యూ మనోజ్ ఫర్ దట్. మేము ఇప్పటివరకు సుధీర్ రష్మి వాళ్ళు ఎత్తు అనుకుంటే మీరు ఇంకో ఎత్తు. పై ఎత్తు. రోజా గారిని అడుగుదాం, నాకు ఎలా అనిపించింది? అది అసలు ఎన్టీఆర్ గెటప్ లో అద్దరిపోయావు తెలుసా. వర్షిని అయితే అలాగే జూనియర్ శ్రీదేవి లాగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ రోజా గారు. అసలు రైన్ ఎఫెక్ట్ చూడటానికి ఎంత బాగుందో, అసలు సెట్ లో ఆ కలర్ఫుల్ గా చాలా బాగా అనిపించింది. మాస్టర్ సరే, ఎందుకు అమ్మాయి వెనకాల కొట్టారు, అప్పుడు చీల ఇలా ఇలా చేస్తున్నావు ఏంట్రా, నీకు సిగ్గులేదా? అంటే అది సీన్ లో అలా. ఎక్స్ట్రానరీ రా. థ్యాంక్ యూ మాస్టర్. సుధీర్ రష్మిని, ఆది వర్షిణిని ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వారి లైఫ్ ఎలా ఉందంటే, నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. రే సుధీర్, ఇప్పుడే కరెక్ట్ గా సూట్ అయిందిరా, వేరే లెవెల్. ఏనా సేమ్ ప్లేట్ రా, నేను ఇలాగే ఉన్నాను ఇంటిలో. వరిసిని పెళ్లి చేసుకున్నా. వర్షం వచ్చేలా ఉంది, తీగ మీద బట్టలు తీయమంది. నేను రష్మిని పెళ్లి చేసుకున్నా. రాళ్ళు ఏరమంటుంది బియ్యం. పెళ్ళయ్యాక ఎలా మారిపోయారంట వాళ్ళు. పగోళ్ళకు కూడా రాకూడదు రే కరువు. నువ్వు కరువులో ఉండి అన్నిట్లో కరువు పెట్టేకు, పగవాళ్ళకు కూడా రాగడది కష్టం అనాలి. దేనికైనా అదృష్టం దరిద్రం అని ఒక రెండు ఉంటాయిరా. అదృష్టం దరిద్రం అంటే ఏం లేదురా, ఒక అమ్మాయి వెళ్తూ వెనక తిరిగి చూసింది అనుకో, అది అదృష్టం. ఆ అమ్మాయి శాంతి స్వరూపం అయితే మన దరిద్రం. శాంతి స్వరూపతి ఏమైంది? ఇది నీచం రా, నికృష్టం. బ్యాచులర్ లైఫే బాగుండేది, మ్యారీడ్ లైఫ్ చచ్చిపోతున్నాం. తేడా కూడా ఏమనిపించట్లేదురా. దానికి కూడా తేడా తెలీదా? తెలియట్లేదు దానికి. ఇప్పుడు బ్యాచులర్ లైఫ్ అనేది జబర్దస్త్ లాంటిదిరా. నవ్వులు, అనసూయత లవ్వులు ఇవన్నీ ఉంటాయి. ఈ మ్యారీడ్ లైఫ్ అనేది ఢీ షో లాంటిది. ఫ్లిప్పులు, ఆ తర్వాత వచ్చే నొప్పులు ఏం ఉండదు. ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే అడిగెళ్ళాలంటదే. అరే బయటికి వెళ్ళాలన్నా అడిగెళ్ళాలి, బాత్రూంలోకి వెళ్ళాలన్నా అడిగెళ్ళాలి. అడిగాను ఇప్పుడు అన్ని కూడా. ఇప్పుడు అన్నిటికీ అడగాల్సి వస్తుంది, ఏం చేద్దాం? నీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవా? ఏం ప్రాబ్లమ్స్ రా బాబు, ప్రతిదానికి నవ్వేస్తుంది అది వరుసని. ప్రాబ్లం ఉందిరా. నవ్వితే ప్రాబ్లం ఏంటి? ఊరు నుంచి నాయనమ్మ వస్తుందని అవుతుంది, ఊర్లో నాయనమ్మ పోయిందని అవుతుంది. ఊరుగారా, నేను ఒకసారి అన్నా మీరు ఇద్దరు కలిసి నవ్వుతున్నారు అప్పుడు. అదే, అది పప్పు కుత్తిసిరేసింది, తగిలితే అది నవ్వింది, తగలపోతే నేను నవ్వుతా. ఆ నవ్వులు అవి. ఇట్లా నీకు విషయం చెప్తా. రాత్రి కొట్టిందిరా నన్ను. సీక్రెట్ గా చెప్తున్నాడు. నన్ను తన్నిందిరా.
ఒకప్పుడు రష్మి నీకు పడిద్దా వర్షిని నాకు పడిద్దా అని మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు నీకు రష్మి చేతిలో పడిద్దా వర్షిని చేతిలో పడిద్దా అని మాట్లాడుకోవాలి. సర్లే ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడ? హలో వర్షిని ఇక్కడ ఆటం బాంబ్, రష్మి ఇక్కడ నాటు బాంబ్. మీరు బాంబులు అయితే మేమేంటి బాంబు వెళ్ళడమా? ఏంటి నోర్లేస్తుంది? మెంటల్ కాడ తెచ్చి బాధేస్తా. అమ్మా అది మెంటల్ కాడ కాదు అట్ల కాడ. అయినా ఏంటి మేము వచ్చే ముందు చెడ్డీలు మాట్లాడుతున్నాం. చెడ్డీలు కాదమ్మా, అది చాడీలు ఏయ్, నీ బతుకు చివరకు చడ్డీలే చూసుకో. సర్లే నాకు అరిచి చాలా హెడేక్ గా ఉంది. ఒక పాట పాడు. ఒరే నువ్వు నాకు నచ్చావురా, ఒరే ఐ లవ్ యూరా, ఒరే నేను నిన్ను మెచ్చానురా, అదంతేరా. ఆడపిల్లవరే అందంటే లాగి పెట్టి సారీ ఎలా ఉంది? తలనొప్పి పోయి జ్వరం వచ్చేలా ఉంది. వద్దులేదు. సర్లే నువ్వు పాడు. దాదాపు కన్ను మూయువేలా పారేడు కుసుమాలు పచ్చగడ్డి మీన. ఎలా ఉంది? ఏ ట్రైన్ ఎక్కినా గట్టిగా గిట్టేలా ఉంది. సరే మన పిల్లలేరే పిల్లలు అంత కామ్గా ఉన్నారు కదా? కామ్గా కాదు మళ్ళీ ఏదో ప్లాన్ లో ఉన్నారు చూడు. మన మీద ఉన్న మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఏం లేదురా, ఈ చిన్న మచ్చ మీద ఇంకో ఏదైనా పెద్ద మచ్చ ఉంటే చాలు, అయిపోయింది. ఆ పెద్ద మచ్చకు నువ్వు కూడా రావాలి. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో స్కూల్ ఏంటర్ సంగతులు? నాన్న స్కూల్లో నాకు నెట్ అయిపోయిందన్న, ఆన్లైన్ క్లాస్ చూసుకుంటే డేటా లేదు. ఆన్లైన్ క్లాస్ లోటే చూస్తే డేటా ఉంటది. లోపల పద, ఇగో నువ్వు రా చెప్తా. ఏమే ఏమే పిల్లలు ఎక్కడ? ఏమే పిల్లలు ఎక్కడ? ఏమన్నాడు వాడు? అన్ని నీ పోలికలే. ఆ పక్కింట్లో ఒకడు ఉంటాడు, వాడు కూడా చూపించండి రా. ఏంటి ఆ పెంపకం ఏంటి? వాడు అసలు ఏం చేస్తున్నాడో నీకు అర్థం అవుతుందా? బుద్ధుందా నీకు అసలు? నన్ను తిడతావా? ఆగు, మా మమ్మీకి చెప్తా. మమ్మీ రండి అత్తయ్య గారు, ఏంటి విశేషాలు? ఏంట్రా ఏంటి మా పిల్లలు నేర్పిస్తున్నావు అంట? అమ్మమ్మ నన్ను ఎత్తుకోవా. చూసారా పిల్లనేంటి, పిల్ల తల్లిని కూడా ఏడిపిస్తాం. నువ్వు ఖాళీగా ఉండి నీకు ఎక్కువైందిరా. వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయి. ఇల్లంతా క్లీన్ గానే ఉంది అత్తయ్య గారు. అయితే వెళ్ళి అది బ్లాస్ట్ చేయి, పేపర్లు పడతాయి కదా అప్పుడు క్లీన్ చేయి. అత్తయ్య గారు ఏం పిల్ల ఇలా దొరికారేంట్రా బాబు? ఏంట్రా మీ అత్తగారు బాగా ఆడుకున్నట్టున్నారు. వచ్చారు కదా ఆడుకుంటారు అలాగే. రేయ్, చెత్త తీసుకెళ్ళి ఆ పక్కింట్లో ఎయ్. ఆల్రెడీ చెత్త ఉంది అక్కడ. సర్లే మీ లోపలే కూర ఊపుకుంటూ వస్తారు. బయటికి రా నువ్వు. ఎవరు పడితే వాళ్ళు అందరూ కలిపి నన్ను ఉడతలు పట్టేవాడు పొగలు పట్టేవాడు అన్నారు. నిన్ను చేసుకోబట్టి ఇది అంతా. అది కాదు తాతయ్య మమ్మల్ని ఎత్తుకోవా? తాతయ్య నన్ను ఎత్తుకో. నీకు 7 రాడు తెలుసా? తెలుసు. అది దించితే ఏమవుతుంది తెలుసా? వద్దులే తాతయ్య.
ఏంటండి పిల్లలు ఎలా పడితే అలా మాట్లాడతారు? ఏ నా ఇష్టం నా ఇష్టంలాగా మాట్లాడుతున్నా పొగడా. రే నా ఇష్టంలాగా మాట్లాడుతున్నా పొగడా. ఓకే ఓకే ఓకే. పిల్లలు తిడతారండి, కష్టపడి కంటే తెలుస్తుంది. రే నేను కష్టపడి కన్నే కేసు నీ కన్నావురా పొగడా. హలో ఏంటండి ఏ మాట వస్తే ఏంటి ఒకడికి ఇక్కడ అన్నారు? మన కర్ణాటకలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కేరళలో తెలిసిన ఉన్నారు, తమిళనాడు తెలిసిన ఉన్నారు, యుఎస్ లో కూడా తెలిసిన ఉన్నారు మనల్ని. రే అధికమా ఆశపడ ఆంబలింగ అధికమా కోపర పొంపులింగ సత్య వాంతదా సరిత్రమే కడియాదరా. ఏమంటారు మీ నాన్న? గేదె ఎక్కడ పడితే అక్కడ పేడేసినట్టు నువ్వు ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేసినట్టు ఉంటే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారే అంటున్నారు. తమిళ వచ్చా? ఇది మాత్రం వచ్చు. మాకేదైనా పాఠం చెప్పరా? 2013 ఫిబ్రవరిలో జబర్దస్త్ అనే ఒక గొప్ప షో స్టార్ట్ చేశారా. 7 ఇయర్స్ అయిపోయి 8th ఇయర్ కూడా రన్నింగ్ అవుతుంది. అసలు అది చూస్తూ ఉంటే జబ్బులనే వాళ్ళ పారిపోతాయిరా. అసలు అలా నవ్విస్తారు. 13 years బిఫోర్ దీని ఒక సూపర్ అయిన షో చేశారా. అది చూసినే ఉంటే పా 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 పా. హలో నేను పాఠం చెప్తుంటే దాన్ని కాపీ కొడతామేంటి? అయినా ఏమనుకుంటున్నారు మీరు అసలు? మా జబర్దస్త్ గొప్ప అల్లుడు, జబర్దస్త్ గొప్ప, డి గొప్ప. కొట్టేలా ఉంది, జబర్దస్తే గొప్ప. ఏంటి జబర్దస్త్ గొప్ప? నాకు నువ్వు వద్దు. అది కదా నా కూతుర్ని ఏడిపిస్తావా? చెప్పా నువ్వు చెప్పురా. ది గొప్ప జబర్దస్త్ గొప్ప. ఇప్పుడు జబర్దస్త్ గొప్ప అంటే మళ్ళీ రష్మి వెళ్ళిపోద్ది. డిఏ గొప్ప. అది జబర్దస్త్ షోలో ఫస్ట్ టైం మనం కలిసాము. ఆ షో నీకు గొప్ప కాదా? నీకు డి గొప్ప, నాకు నువ్వు వద్దు. ఏ నా అమ్మాయిని ఏడిపించారా? నువ్వు నాకు వద్దురా. ఏంటి మీకు కూడా వద్దా? నేను కాదు భయ్య, ఒకసారి వెళ్ళారా? ఏంటమ్మా? కాదండి, మా అత్తయ్య వచ్చింది, ఆవిడే అడిగింది, అడిగి వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. నన్ను ఆయన అడిగారు, సరే ఆడు చెప్పింది చెప్తే వెళ్ళిపోతారేమో, నేను వేరే చెప్పా, ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మేము? అంటే జీవితంతో యుద్ధం చేయండి అంటున్నా. ఆయనకి ఇవ్వండి. ఎన్నిసార్లు కాంబినేషన్ ఈ స్టేజ్ మీకు వచ్చినా అన్ని సార్లు బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. అండ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ ఈ స్కిట్ సూపర్. నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే అమ్మమ్మ తాతయ్య అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా. సో రోజా గారు ఎలా అనిపించింది? ఎప్పుడు ఆది స్క్రిప్ట్ అందరం కూడా యాక్ట్ చేయడానికి రెడీగా ఉంటాం, ఎందుకంటే ఖచ్చితంగా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది, దాంట్లో మనం ఉండాలి అనుకుంటాం. సో ఎవరిని పిలిచినా అందరూ కూడా రెడీగా ఉంటాం. అండ్ ఈరోజు మీ ఇద్దరి జోడీస్ సూపర్ గా ఉన్నాయి. అంటే మీ ఇద్దరు చాలా రోజులుగా మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఇలా ఉండాలి అని. ఎలా ఉంటుంది పెళ్ళైతే అనేది భలే చూపించారు అసలు. సూపర్ గా ఉంది అసలు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. బాబా మాస్టర్ సూపర్ గా ఉంది, చాలా బాగుంది. దాంట్లో తాతయ్య క్యారెక్టర్ అదిరింది మా. అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా. వాడు వేరే లెవెల్ చేశారు. థ్యాంక్ యూ. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అందరూ సూపర్ గా చేశారు మా, ఎంజాయ్ చేశాము. చాలా హ్యాపీ. ఈ స్కిప్ లో నేను పార్టిసిపేట్ చేసి చాలా హ్యాపీ. థ్యాంక్స్ ఆది. అంతా బానే ఉంది, రేంజ్ కాంపిటీషన్ నడుస్తుంది, కానీ సంథింగ్ ఏదో ఇన్కంప్లీట్ అనిపిస్తోంది నాకు. డాన్స్ పెట్టాము, కామెడీ పెట్టాం, బానే ప్యాక్ చేసాం. పాటలు ఇప్పుడు అదిరిపోయే పాటలుంటే మొత్తం బ్లాక్ బస్టర్ సినిమా అయిపోయింది. ఫుల్ మీల్. ఆ సంగీత విభావాన్ని మొదలు పెడదామా? లెట్స్ వెల్కమ్ గీతా మాధురి అండ్ రేవన్ along with Sarigam Project Band. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా.
నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని విషమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మనసున మనసుగా నిలిచిన కలవా, పిలిచిన పలకగా ఎదుటనే కలవా. దొరికినది నా స్వర్గం, పరిచినది వీరి మార్గం. మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే, కన్నుల్లో నీవే రా. మనసుగా మనసుగా నిలిచిన కలవా, పిలచిన పలుకగా ఎదటనే కనవా. దొరికినదే నా స్వర్గం, పరిచినదే విరి మార్గం. మిన్నుల్లో నీవే, మన్నుల్లో నీవే, కన్నుల్లో నీవే రా. మనసుగా మనసుగా నిలిచిన కలవా, పిలచిన పలుకగా ఎదటనే కనవా. సరాగానే శృతులుగా కుశలమా అనే స్నేహం పిలువగా, కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా. కునుకురాక ముట్ట బొమ్మ గుబులుగుందని వనములేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఎలా, జోరు గాలిలో జాజికొమ్మ జారనీయకే కళ. వయారి వారు కళ్ళలోన వరాల వెండి పూలవా, స్వరాలు ఎరుగు వేళ తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో, విరహపు జాడలే నాడు వేడి కన్నేసి చూడలేని జతలో. శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధమో. ఎన్నడూ తీరిపోని రుణముగా ఉన్న
స్టాన్లియా ది టీమ్ ని సపోర్ట్ చేయడం కోసం ఇంత కష్టపడి వాసింది చాలా థ్యాంక్ యూ మా. It's all about the teamwork, sir. So I always respect the team. అదే ది టీమ్ DJ, ఓకే మా DJ. ది టీమ్. జబర్దస్త్ డీగా వాయించారు అనరు, జబర్దస్త్ గా వాయించారంటారు. అంటే మాకు తెలిసి డీజే అనేవి రెండు కాదు, డీజే అంటే ఒకటే. సో ఫస్ట్ డి వస్తుంది కాబట్టి డి. రేవాన్ పాట పాడు. పవర్ స్టార్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కవర్ స్టార్. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన మందారం. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయన మందారం. చలి అందాల చలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసుకున్నాగం. పిల్ల పిల్ల వెన్నెలవే నిన్నే దాటి వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలోకన నన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. హృదయమొకాంతమై తెలిపాను హృదయం నీకు సొంతమని. బింబాన్ని బంధింప కాడేది లేదు సఖి అద్దాల బూయల బింబమోగెచ్చని. నువ్వు తేల్చి చెప్పవే పిల్ల ఇక కాల్చి చంపవే లైలా. నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడతే. లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలే. ఏమి చేయమందువే ఏమి చేయమందువే. గంధపు గారికి తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా. ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా సో కొంచెం అందరూ రెడీ ఉండాలి. బాబా మాస్టర్ మీరు వస్తే బాగుంటుంది యాక్చువల్లీ. రెడీగా ఉన్నాడు. ఇది అరవిక్కడలందం తలుకే కన్నాలే. చెరి ఆడ తలుక్కు వేట తలుక్కు కౌగిల్లడిగాలే అమ్మ 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 హే అమ్మ 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 విప్పారే కామలవే రూపంత కన్నావే నీ పట్టు రైకల విధియ ప్రతి వైనం చూసావే అమ్మ 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 హే అమ్మ 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 అమ్మ. చిరే పచ్చి ముద్దు జారే మోజులకు ఆహాయస్త సుఖమో. పచ్చి పసి పేడే తగిలిన పురాహాయస్త ఇహమో. చిత్రానికి చిలక రాత్రి పగలనగ ముద్దాన్ని సుతడుమో. అందం దాని మతమంతలేనింత హైయో దివ్య పదమో. అమ్మ 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 హే అమ్మ 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 అమ్మ. ఇది అరవిక్కడలందం తడి తలుకే కన్నాలే. చెలి ఆట తలుక్కు వేట తలుక్కు కౌగిల్లడిగాలే. అమ్మ 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 హే అమ్మ 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 హే అమ్మ అమ్మ
హమ్మ 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 ఏ హమ్మ 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 2021 లోకి ఇంత బ్యూటిఫుల్ గా ఎంటర్ అవుతాం మేము అనుకోలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ ఎలా అనిపించింది? సూపర్ మా. ఏంటంటే మీరు అందరూ వచ్చి మా ది టీమ్ కి సపోర్ట్ ఇచ్చిన చాలా థ్యాంక్స్. హ్యాట్స్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. మాస్టరే చెప్పేసుకుంటున్నాడు, ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. ఎక్స్ట్రానరీ సపోర్ట్. ఈ సపోర్ట్ ఒకటి చాలు. మనకి రోజా గారు ఉన్నారు, కంగారు పడద్దు. గోవింద హరి గోవింద. వీళ్ళు చెన్నై నుంచి వస్తారు, చెన్నైకి పారిపోతారు. మనం లోకల్ కదా, ఎప్పుడు ఇక్కడే ఉంటాం. యో నేను పక్కా లోకల్. అవును, పక్కా లోకల్. నేనే పాడాను. జబర్దస్త్ గా పాడారు. సూపర్. అయితే పక్కా లోకల్ పాడాను, జబర్దస్త్ గా పాడాను కాబట్టి నేను ఇటు వెళ్తాను. రేవంత్ కి నచ్చారు కాబట్టి రేవంత్ అటల్. మా డార్లింగ్ సుధీర్ ఉన్నాడు, పండు ఉన్నాడు, మా ప్రదీప్ ఉన్నాడు. సో డీకే సపోర్ట్. ఇందాక చెప్పాను కదా కవర్ స్టార్. రోజా గారు మీరు చాలా హర్ట్ అయ్యారని తెలిసింది. సో మీకోసం నేను ఒక 2 లైన్స్ పాడతాను. చామంతి పువ్వా పువ్వా నీకు బంతి పూల మేళ కట్టనా. అక్కడ రోజా గారి కోసం రేవంత్ అన్న పాడాడు కదా, మరి గీతా మాదిరి గారు ఇప్పుడు బాబా మాస్టర్ కోసం. బాబా ఆహా. నీకు మొక్కుతా, ఓహో. ఈ భక్తురాలి బాధ కాస్త వింటావా. అసలు చూడవు. చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫేవరెట్ సాంగ్స్ పాడారు. చాలా బాగున్నాయి అసలు సాంగ్స్ అయితే. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. దాంట్లో సగం తమిళ్ సాంగ్స్ విని విని అలవాటు అయిపోయింది. మేమిద్దరం ఇక్కడ తమిళ్లో పాడుతున్నాం పాటలు. బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ షో మీ మాటల్లో చాలా సంతోషంగా ఉంది. ఇద్దరి టీమ్స్ ని కూడా ఒకటే స్టేజ్ మీద ఇలా కలవడం అండ్ ఇలా మేము మీ అందరితో పాటు పాడడం, మీ అందరి కోసం పర్ఫార్మ్ చేయడం ఆన్ బిహాఫ్ ఆఫ్ ది టీమ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ రేవంత్ అండ్ నా తరఫున కూడా చెప్తున్నాను, రియలీ వి ఫీల్ లక్కీ టు పర్ఫార్మ్ ఆన్ ది స్టేజ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. జెన్యూన్ పాయింట్ ఏంటంటే నేను ఐడల్ టైమ్ లో ఉన్నప్పుడు నాకు ఒక్క రిలాక్సేషన్ ఏంటంటే జబర్దస్త్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ రేవంత్. జై జబర్దస్త్. ఈ న్యూ ఇయర్ ప్రోగ్రామ్ లో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అందరికి అంతా మంచి జరగాలి. ఈ న్యూ ఇయర్ తో మన కష్టాలన్నీ పోయి అందరూ సుఖంగా ఉండాలి. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కలలో కూడా కష్టం కదే కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి, తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం, నీ బయ్యారం చల్లుతుంది తివికారం. ఏంటి అలా సిగ్గుపడుతున్నావు కార్తికేయ? అన్సు గారు వేస్తుంటే చూస్తూ ఉండిపోయాను అలా. అయ్యో బాబోయ్. ఇంకా నైట్ డిన్నర్ చేయదు. బట్ వెల్కమ్ మీ ఇద్దరికి డీజే ద న్యూ ఇయర్ స్పెషల్. కొత్త సంవత్సరం మొదలెట్టబోతున్నాం అండ్ ఈ కొత్త సంవత్సరంలో మీరు చావు కబురు చల్లగా చెప్తా అంటున్నారు. అదంతా ఓకే, మా ఇంత మంచి గొడవ మధ్యలోకి మీరు జుప్ అని అలా వచ్చారు. ఎలాగా? మీ ఇద్దరు ఇక్కడ కొట్టుకుంటున్నారని తెలిసింది. సో ఎవరో ఒకరు జడ్జ్ చేయాలి కదా ఫైనల్ ఎవరు విన్నర్ అని. అది చెప్పడానికి వచ్చాం. చెప్పేస్తారు అయితే? చెప్పేస్తాం. ఎవరు సార్? జబర్దస్త్. చూసి చెప్తాం, చూడకుండా ఎలా చెప్తాం? లేదు మేడం ముందే చెప్పేసేలా ఉన్నారు. ఆవిడ స్మైల్ బట్టి డి, ఆవిడ స్మైల్ బట్టి జబర్దస్త్ అని తెలియట్లా. నాకు మొత్తం రోజా గారే కనబడుతున్నారు. ఆ మూవీలో అయితే నాకు నిజంగా మీరు ఎలా అయితే అనసూయని చూస్తూ ఉండిపోయారో నేను అలా ఆమనేని ఎదురింటి మంగళ గౌరి ఆ పర్ఫార్మెన్స్ నేను చేయలేను అసలు. తను చేస్తూ ఉంటే అసలు ఎంత బాగా అనిపించిందో చూస్తూనే ఉండిపోయా. ఇప్పుడైతే నేను జగపతి బాబుని తేలేను, జగపతి బాబు ప్లేస్ లో ప్రదీప్ ని ఇస్తాను. ఆ సాంగ్ మీరు ఇప్పుడు చేయాలి. వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి సాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, ఉసూరట్టు ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్టా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. పకాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే, పొరుగింటి పుల్ల కూర తెగమెచ్చుకోవద్దే, నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడే, అందని పళ్లకు అర్రులు చాచి అల్లరి పడొద్దే, మనకి లేక అదో ఏడుపా, పరులకుంటే మరో ఏడుపా, ఎందుకు
అందుకే ఇట్టా రోజు మెదడు తింటావు ఇంటి పుట్టంతా వీధిని పెట్టుకుంటావు. సో మళ్ళీ మా ఆమెని అప్పుడు చూసినట్టే అనిపిస్తుంది. అదే ఎనర్జీ, అదే ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అడగగానే చేసినందుకు. ఇప్పుడు రోజా గారు అడిగారు, ఆవిడ కోరిక తీరింది. మరి మాకు కోరిక ఉంటుంది కదా. కార్తికేయన్ డాన్స్ విత్ డాన్స్ బాగా చేస్తారు తెలుసు, కానీ పాట బాగా పాడతారు. మీకు తెలుసా? అవునా? చాలా బాగా పాడతారు. అండ్ ఈ రోజు మన కోసం ఒక సాంగ్ రెడీ అయ్యి వచ్చారు. రెడీ. మబ్బులోని వాన బిల్లులా, మట్టిలోని నీటి జల్లులా, గుండెలోని ప్రేమ ముల్లులా దాగినవుగా, అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. బాగా చేస్తున్నారు డాన్స్. అంటే షోకి వచ్చాక అనసూయ గారు ఉంటే ఒకసారి నా డాన్స్ చేయకపోతే ఇంటికి వెళ్ళాక మా అమ్మ అన్నం పెడుతుందా? సరే ఈ విషయానికి వస్తే చావు కబురు చల్లగా మేమందరం టీజర్ చూసినప్పుడు అరే భలే ఉంది అనిపించింది. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. కార్తికేయన్ ఇంకా సక్సెస్ఫుల్ మూవీస్ చేయాలి. ఆమని గారు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. ఆమ్ని గారు. కార్తికేయ నమస్తే. హలో మాస్టర్. మీకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీ పిక్చర్ సక్సెస్ అవ్వాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ జర్నీ. అండ్ మీరిద్దరు ఇలా వచ్చారు, మాకు చాలా ఆనందం. మీరు అన్నట్టు మీరు అలాగే ఇక్కడే ఉండి ఈ కాంపిటీషన్ సరదాగా చూసి ఆ విన్నర్ అనేది అనౌన్స్ చేయాలి. కానీ మేడం, ఓ చిన్న కోరిక, ఓ 5 నిమిషాలు నేను కార్తికేయ తీసుకుంటాను. అనసూయ గారు. చెప్పండి ప్రదీప్ గారు. మీరు ఒక 5 నిమిషాలు విరామం ఇస్తే ఆయన కాస్త మమ్మల్ని పట్టించుకుంటాడు ప్లీజ్. ఓకేనా అండి? 5 minutes అన్నారుగా. థ్యాంక్స్ సార్, 5 minutes ఇచ్చారు. వాళ్ళతో డాన్స్ చేశారు, అదంతా ఓకే. కానీ ఈ షోలో అసలు సిసలైన 2 బ్యూటిఫుల్ లేడీస్ ఉన్నారు, వర్షిని అండ్ రష్మి. మా ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ ఇక్కడికి వచ్చి అలా 2 స్టెప్లు వేస్తే మేమంతా కూడా చూడాలని కోరుకుంటున్నాం. అందమైన బామలు మెరుపు తింగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ వల్ల ముద్దేస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. సూపర్ గా చేశారు. ఎక్స్ప్రెషన్స్, డాన్స్, గ్రేస్ సూపర్ అసలు ముగ్గురు. కార్తికేయ అన్న, మీరు వెళ్ళేటప్పుడు అమనయ్య గారితో పాటు వెళ్ళాలన్నా, మీరు పొరపాటు మర్చిపోయి ఇద్దరు తెలిపోయేలా ఉన్నారు. కార్తికేయ అన్నయ్య ఏంటో అనుకున్నానయ్యా, వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, మాకే ఇంత సింక్ కుదరలే. అసలు ఎంత సూపర్ గా చేశారు కదా. ఇటో రకం అటో రకం 2 మేనేజ్ చేశారు ఆయన. అయ్యో అంతా మీరు చేసేసి దేవుడిని చూపిస్తారేంటి సార్? దేవుడు ఇంత అందాన్ని సృష్టించినప్పుడు స్టెప్స్ ఆటోమేటిక్ గా. చావు కబురు మీకు కాదు సార్, మాకని అర్థమైంది. సుధీర్ కి చావు కబురు. అక్కడ పేరు చూడు, మాడి మసాలా దోశ అయింది, మసాలా దోశ అయింది. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మీరు కూడా హ్యాపీగా అలా అక్కడ రిలాక్స్ అవ్వండి, మేము ఎంటర్టైన్ చేయబోతున్నాం. ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా. హలో, నువ్వు వెళ్ళి కూర్చో, మా వాళ్ళు వస్తారు, చూసుకో. అభి దేఖేంగే, పూరా దేఖేంగే. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. ఈ డి నేనే చూసుకోవాలి, జబర్దస్త్ నేనే చూసుకోవాలి, అన్ని నేనే చూసుకోవాలి. నిన్ను మేము చూసుకోవాలి. జై ఎక్కడున్నాడో ఏంటో. జై అన్న 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 పిలిస్తే మెల్లిగా రావచ్చుగా, ఎంతెందుకు? పిలిచింది ఎవరన్నా? మీరు చిట్టుకేస్తే చిట్టులోంచి లేచి వస్తానా? జనరేటర్ ఏంటివి ఆఫ్ అయింది. ఫ్లోర్ సైలెన్స్ అంటున్నారు, అందుకే అవన్నీ ఆపిచ్చేసా. షూటింగ్ తర్వాత స్టార్ట్ చేయమని చెప్పేసా. వాడురా కొంచెం వాడు. సరే, రోజా గారికి చెప్పావా? చెప్తానన్నా. ఏం చెప్పావు? మీ డ్రెస్ చాలా బాగుందమ్మా అని చెప్పాను. నీ వల్ల మణికంట అంటే 1 గంట అంటున్నా. అదే అలా ఉండాలి.
టీమ్ లీడర్స్ అందరూ వచ్చారా? వచ్చారన్న. చంటాన్ని ఏంటి అక్కడ అరుస్తా ఉన్నాడు? టీ కప్పులో ఏగ వచ్చిందంట, గొడవ చేస్తున్నాడు. ఇట్లో ఎన్నో పంచులు చంపాడు, నేను ఎప్పుడన్నా అరిచానా? ఆ వెంకీ ఏంటి అరుస్తున్నాడు అక్కడ? క్యారియన్ చిన్నగా ఉందంట, పైగా అందులో సింకు కూడా ఉందంట. నాకు అది బాత్రూమ్ అని చెప్పాలి కదా జై, ఫస్ట్ టైం ఇస్తే అలాగే ఉంటది మరి. రమేష్ అన్న ఏం చేస్తున్నాడు? కిట్టు చాలా బాగా రాస్తున్నాడు అన్న. ఇలాంటి పంచులు ఇంకో 5 రాసుకోమని చెప్పాను. అనసూయ గారు క్యారవన్ దగ్గర ఏంటి దుమ్ములేస్తుంది అలా? ఆవిడ మేకప్ స్టార్ట్ చేశారన్న. రెడీ, రోజా మేడం పిలిచేద్దాం. రోజా గారికి చెప్పండి. రోజావే చిన్ని రోజావే రాగాలే రూవే రోజావే రోజావే. సూపర్ మేడం, నిజంగా మీరు పరిచయం అవటం నా అదృష్టం మేడం. చేసిన బిస్కెట్లు చాలు, వెళ్ళి వర్క్ చూసుకో. ప్లీజ్ సిట్ ఇట్ మేడం. సూరిబాబు గ్రీన్ టీ, గ్రీన్ టీ. మనో గారు ఇంట్రో యాక్షన్. ఏంటి రోజా కాదు షైనీగా ఉన్నారు? ఇందాక డి ఎపిసోడ్ చూసానండి. మీరేంటి అంత డల్ గా ఉన్నారు? ఒరే తల నొప్పి అండి. దేనికి? జబర్దస్త్ చూసేసి వచ్చాను. మీరు భలే పడి పడి నవ్వుతారే. కిందని చూడండి. ఎవరు ఆ పాప? ఎప్పుడు కిందలు పెడతా ఉంటది నాకు. వాళ్ళు చేసే స్కిట్లకి నా పేమెంట్ మొత్తం దీనికే పోతుంది. ఏయ్ నువ్వు ఆగే, అప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు. అబ్బా, ఏమైంది రోజా గారు? నిన్నే డిఎన్ టాటూ వేయించుకున్నానండి. అది కాదు రోజా గారు, మీరు ఎమ్మెల్యే అవడానికి 1 ఆఫ్ ద రీజన్ జబర్దస్త్ అన్నారు కదా? నేను డి అని చెప్పానమ్మా, కానీ వాళ్ళే జబర్దస్త్ ఎడిటింగ్ లో రాసుకున్నారు. కాదు, మీకు కామెడీ ఇష్టం కదా? మీరు చెప్పే కామెడీలోనే డి ఉందమ్మా. అనసూయ గారు ఇంట్రో యాక్షన్. పండు, నీ కోరికలు తీర్చుకొని నా మీద వేసేస్తున్నావు నువ్వు. పండక్క రెడీ రెడీ. ఆపండి, స్కిట్ చేయాలి లేకపోతే డైలాగ్ మర్చిపోతాం మేము. కొత్త సంవత్సరం పండక్కి పండక్క. ఎవరైనా పుట్టితే అమ్మ అత్త అంటాడు. మా పక్కింటి పిల్లోడు అయితే డైరెక్ట్ గా డి అంటున్నాడు. డైపర్ మార్చాలంటే ఏడుస్తాడు. డైపర్ మార్చడానికి అడ్డం ఎందుకు? డైపర్ లో కూడా డి ఉంది కదా మేడం. ఇంత స్పేస్ ఉండగా డీని తీసుకెళ్లి డైపర్ లో పెట్టేవాను. టీమ్ లీడర్స్ అని పిలిచేద్దాం. ఓకే కూర్చోండి. ఫస్ట్ రమేష్ అన్న ఎంట్రీ మేడం. రమేష్ ముందే చెప్పాలి కదా, ఫోన్ లో చూస్తే 5% ఉంది. 20 మినిట్స్ వీడు బాధ ఎలా అనిపించాలో అర్థం కావట్లేదు నాకు. మీరది పర్వాలేదు మీ రోజా గారు, నేను మార్నింగ్ ఇడ్లీ వడ తినేసి వచ్చాను. అదే పెద్ద బాధగా ఉంది, ఎక్కడ కక్కిస్తాను. సినిమా ముందు వచ్చేది ముఖేష్. లెట్స్ వెల్కమ్ రమేష్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. తమ్ముడు మైకం మైక్ తమ్ముడు ఎక్కడికి వెళ్దాం? తెలీదా? తెలుసు నాకు, తెలియకుండానే ఉన్నానా? సినిమాకి వెళ్దామా అనాలి. సినిమాకి వెళ్దామా? వెళ్దాం. రోజా గారు మీ కమెంట్. రమేష్ లాస్ట్ లో టేక్ ఇట్ అన్న చూసావా? అది చాలా బాగుంది రమేష్. స్కిట్ మాత్రం అలా చేసుంటే మొత్తం వేరే లెవెల్లో ఉండేది. మనో గారు, పొద్దున ఇడ్లీ వడ తిన్నాను కదా, దాంట్లో ఏది ఫస్ట్ వస్తుంది అని అనుకున్నాను, వడ ఫస్ట్ వచ్చింది. చూడండి మేడం, నెక్స్ట్ టైం పవర్ తో వస్తా. నేను పవర్ బ్యాంక్ తో వస్తాను రమేష్. ఎవరు చూస్తారు లేకపోతే నీ స్కిట్లు?
రెడీ నెక్స్ట్ ఎంట్రీ తీసుకుందాం అనసూయ గారు. మూటలు మోసేది డాంకీ, ఇప్పుడు వస్తున్నారు వెంకీ. ఏంట్రా అది? రైటర్ రాకపోయేసరికి నాలో ఉన్న సృజనాత్మకత అంతా తీసి తయారు చేయించాలన్నా. వెల్కమ్ వెంకీ. బాబాయ్ బాబాయ్ కాదు పెద్ద నాన్నే. మామయ్య మామయ్య కాదు తాతని తాతయ్య తాతయ్య కాదు చిన్నానా. చిన్న కాదు మామయ్య మామయ్య కన్ఫ్యూజన్ లోనే టేకెన్. రోజా గారు ఎలా అనిపించింది వెంకీ పర్ఫార్మెన్స్? వెంకీ నీది వరంగల్ కదా, వరంగల్ నుంచి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు? 150 కిలోమీటర్స్. 10 కిలోమీటర్కి ఒక పంచ్ రాసుకున్నా నీకు స్కిట్ అయిపోద్ది కదమ్మా. మనో గారు ఫస్ట్ వడ వచ్చింది కదా, ఇప్పుడు ఇడ్లీ వచ్చింది. రెడీ నెక్స్ట్ ఎంట్రీ చంటానా. అడవిలో ఉండేది ఎలుగుబంటి, ఇప్పుడు వస్తున్నారు చెలాకి చంటి. యాక్షన్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు. నిన్ను చంటి అంటే నమ్ముతాను, వాడు సుధాకర్ ఏంటి చంటి? వాడి కలర్ ఎక్కడ, వీడి కలర్ ఎక్కడ? వాడికి వీడికి ఎక్కడైనా మ్యాచ్ అయిందా? ఆ జుట్టు తప్ప ఒకటి మ్యాచ్ అయిందిగా మేడం. ఏంటది? ఆయన డైలాగ్ చెప్పలేడు, ఈయన డైలాగ్ చెప్పలేడు. నేను నమ్మను చంటి. నిరూపిస్తాను చూడండి, ఓ డైలాగ్ చెప్పు. అమ్మా అమ్మా మేము నమ్మం. ఇంకో డైలాగ్ చెప్పు. ఒక అగ్గి పెట్టుందా, ఒక అగ్గి పెట్టుందా. సర్లే చంటి, బాగా చేశారు. కరోనాకి వ్యాక్సిన్ ఏది? ఇప్పుడు వస్తున్నారు హైపర్ ఆది. బా బా అన్న ఈ మధ్య మరీ నీకు నోరు లేవుస్తుంది అన్న. మాట్లాడితే నోరు లేక నాగార్జున డోర్ లేసిద్దా. రోజా గారు ఉపరాధికి మీ కమెంట్స్. సూపర్ కాదు, వెనక నీలాంటిదే అందంట. అది జబర్దస్త్ పక్కన పెట్టి డీలో నువ్వు వెళ్ళాక నీలో ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చింది తెలుసా? జూనియర్ తీనమ్మా ఫస్ట్. నువ్వు డీలోకి వెళ్ళాక నీలో ఎంత కంటెంట్ పెరిగిందో తెలుసా? బాగా చేసావు అది. వీలో సూపర్, బట్ జబర్దస్త్ లో అన్న అది మాత్రం అది సూపర్. మూవీలో గుద్దుతారు గిబి గిబి, ఇప్పుడు వస్తున్నారు అదిరే. మళ్ళీ వన్స్ మోర్. మూవీలో గుద్దుతారు గిబి గిబి, ఇప్పుడు వస్తున్నారు అదిరే అభి. యాక్షన్. అదిరే అదిరే కన్నే అదిరే. ఏ శంకర్ పైల్వాన్ అన్న సండే కదరా. సండే కాదన్న మండే. నేనేమన్నాను రా? సండే. నువ్వేమన్నావురా? మండే. రెండులో డే ఉంది కదా. రోజా గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఏంటి అభి ఇది? ఏవనంటే ఆ గడ్డ నవీన్ తీసుకొస్తావు, లేదంటే రాడ్ రాముని తీసుకొస్తావు. ఈ రెండు కాకపోతే ఆ తేజకి లేడీ గడపేసి తీసుకొస్తావు. అదేమో ఏదో పొలాల్లోకి దున్నపోదు వదిలినట్టు మా మీద వదులుతావు. జబర్దస్త్ లో లేడీస్ గెటప్ అని ఎంత ఫేమస్ చేస్తా మేడం. ఏంటి ఫేమస్? నువ్వు డీ చూసావా? డీలో పండు వేసి లేడీ గడప చూసావా? మిలియన్ వ్యూస్ పోతున్నాయి. చూసావా నడుము ఎప్పుడైనా? మనో గారు మీరు చూసారో లేదో, నేను చూశాను నడుముని. ఈ పర్ఫార్మ్ గురించి చెప్పాలంటే ఇడ్లీ వడ వచ్చింది, ఇప్పుడు నిన్న తిన్న చపాతి కూడా కలిపి వచ్చింది.
జడ్జ్మెంట్ టైం. మేడం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరికి వెళ్తుంది? ఏ ఆగండి ఆగండి. టైం ఎంత తెలుసా? 9:30 అయింది. ఇవాళ బుధవారం. డి వస్తుంది, వెళ్ళిపో. డి అంట. డియా? మేడం ఇక్కడ ఎవరు విన్ అయ్యాలి చూడాలి. ఇక్కడ ఎవరు విన్ అయితే మనకేంటమ్మా, అక్కడ డీలో ఎవరు విన్ అయితే అదే ఇంపార్టెంట్ మాకు. కరెక్ట్ కరెక్ట్. సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సింగు సింగుకి నీతో సిటీ కొట్టిన మామా మామా. అది మా డి వాళ్ళు స్కిట్ చేస్తే ఈ రేంజ్ లో ఉంటుంది. సూపర్ అబ్బా, గ్రేట్. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సీజన్స్ లో వీళ్ళు ఎప్పుడూ స్కిట్లు పెర్ఫార్మ్ చేయలేదు. ఫర్ దట్ అటెంప్ట్, frankly speaking, she has done a marvelous job. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ బాబా మాస్టర్, చాలా స్పోర్టివ్ గా వీళ్ళందరితో కలిసి పర్ఫార్మ్ చేసినందుకు. మ్యామ్, వీళ్ళ ఫస్ట్ అటెంప్ట్ ఎలా అనిపించింది? ఫస్ట్ ఐసు నుంచి స్టార్ట్ చేద్దాం. సూపర్ టైమింగ్ లో డైలాగ్ చెప్పావు. జతిన్, మన సుధాకర్ లాగా జంప్ చేయటం ఒకటి, ఫైనల్ గా వచ్చి అమ్మ. అండ్ పండక్కే రోజాలాగా వచ్చింది, మధ్యలో పండు వచ్చేస్తున్నాడు. అండ్ రాజు సూపర్, అందరు టీమ్ లీడర్ లాగా వెంటనే అన్ని గుర్తుపెట్టుకుని డైలాగ్స్ డాన్స్ అన్ని కూడా సూపర్ గా చేసావు. అండ్ బాబా మాస్టర్ గురించి చెప్పాలంటే వేరే లెవెల్. మనం కూడా గోబీ మంచూరియా అండ్ బేబీ కార్న్ తిన్నాం, రెండు వచ్చేసాయి. Thank you, రోజా గారు. అజర్ సూపర్ గా చేసావు. థ్యాంక్ యూ మ్యామ్. సో అందరు సూపర్ గా చేశారు, వెరీ నైస్. ఈ స్కిట్ రాసింది రాజ్ కుమార్. సో ఒకసారి రాజ్ కుమార్ కూడా స్టేజ్ మీద థ్యాంక్ యూ రాజ్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డి టీమ్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. సరదాగా మా వాళ్ళ తరఫున వచ్చిన అటెంప్ట్ జబర్దస్త్ ఆ ఎపిసోడ్ ని చూపించడానికి ఇక్కడ ఈ స్టేజ్ మీద. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. కార్తికేయ గారు, చాలా ఎంజాయ్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఆమని గారు, చాలా బాగుంది నిజంగా, నేనైతే ఎంజాయ్ చేసి చూసాను. సూపర్. ఈ డీజే వార్ లో మా సైడ్ అయిపోయారు, మీ సైడ్ ఎవరు? జబర్దస్త్ లో మా టీమ్ లీడర్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో స్కిట్ చేస్తేనే ఓ రేంజ్ లో ఉంటుంది. అదే మా టీమ్ లీడర్స్ అందరూ ఒకే స్కిట్ చేయడానికి రాబోతున్నారు. అది ఏ రేంజ్ వేరే లెవెల్. జబర్దస్త్ టీమ్ లీడర్లు వస్తున్నారా? దాంట్లో ఆది అని ఒకడు హ్యాండ్ క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. సో చూస్తారా, ఇక పిలుస్తారా? బాయ్స్ అటాక్. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం, ఇవాళ అసలే 31st నైట్. మా టీం లీడర్ అందరం కలిసి ఈ రోజు పార్టీ చేసుకుందాం అనుకున్నాం మేడం. వాళ్ళందరూ వస్తున్నారా? అంటనా అన్నా, అందరూ వచ్చేసారా? గేట్ దగ్గర ఉన్నారా? గేట్ తీసే ముందు ఇంట్లోకి వచ్చాయన్నా. మొత్తానికి ఫస్ట్ నైట్ సూపర్ గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అన్న ఫస్ట్ నైట్ కాదన్నా, 31st నైట్. అమ్మా, నేనేమన్నా ఫస్ట్ నైట్, నువ్వేమన్నావు 31st నైట్. మరి రెండిట్లో ఫస్ట్ ఉంది కదరా. ఒక్క నిమిషం. ఏ రమేష్, నువ్వు అక్కడ డోర్ దగ్గర నిలబడక చిరాకు వస్తుంది, బయటకు రా. అన్న డోర్ దగ్గర నిలబడితే ఏమైద్దన్నా? కానీ ఒక డోర్ దగ్గర నిలబడి మోసం. అరే, నువ్వు బయట ఉన్నప్పుడేమో అబ్బా తమ్ముడు అని పేరు సంపాదించుకున్నావు, ఇక్కడికి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లతో చూడు తమ్ముడు అని అడుగుతున్నావు. సిగ్గులు ఎదురా? రెడన్నా పార్టీ చేసుకుందా? ఎవరికి పోయాలన్నా? సిగ్గులు ఎదురా? పిచ్చివాడు ముందుకు వచ్చి ఇక్కడ సీనియర్ ఎవడు? నేను సీనియర్ ని. సీనియర్ బాయ్. మన ఇద్దరం ఒక్కసారి వచ్చా కదా జబర్దస్త్ కి, నువ్వు మధ్యలో వెళ్ళిపోయావు అంతే, నేను ఉన్నా. అయినా జబర్దస్త్ ఇది ఎన్నోది రా స్కిట్? నాది 5వ స్కిట్. నాది ఎన్నోది? ఫస్ట్. మరి దీనికంటే ముందు 4 ఉన్నాయి నాకు, అంటే నేనే సీనియర్ని. నాకు ఒక చిన్న డౌట్ అన్నా. నా ఫ్రెండ్ బీర్లు తాగి వాడి లివర్ లో చిల్లు పడింది, దాన్ని ఏమంటారన్నా? చిల్డ్ బీర్ అంటారు. తాగినప్పుడు చేర్స్ ఎందుకు కొట్టుకుంటారన్నా? ఎలాగూ తాగిన తర్వాత అందరం కొట్టుకు చేస్తాం కదరా, అందుకనే ముందే కొట్టుకుందామని 2 గ్లాసులు సింబాలిక్ చూపెడుతున్నాయి. చివరిగా ఒకే ఒక్క క్వశ్చన్ అన్న, మనం తాగేటప్పుడు ఎందుకు ఇలా గ్లాస్ లో పెట్టి కింద జిలకరిస్తారు? వర్షపు చుక్కలు పడ్డప్పుడు భూమి పులకరిస్తుంది, మందు చుక్కలు పడ్డప్పుడు బ్యాచిలర్ రూమ్ పులకరిస్తుంది.
తాగుతారా? ఏం తాగుతారండి అది? నాకు స్మెల్ వస్తుంది, నాకు పడదు అలా. అమెరికాలో చేసిందేంటో. ప్రతిసారి మనం దొరికిపోతున్నాం కానీ రాఘవ మాత్రం దొరకట్లేదు. ఈసారి తాగియాలరా. చెప్తా అరే వెంకీ అన్న మిర్చి ఉందా? ఉంది అన్న. రాఘవా మిరపకాయ బజ్జీ. మిరపకాయ బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంత కూల్ గా ఉంది. దీన్ని ఏమంటారు? భగవంతుడు సురాపానం అంటారు, బయట మంది అంటున్నారు, మనం బీర్ అంటున్నాం. బీర్? అదే బీర్ తాగిస్తారా? ఇంకో పెగ్గ ఉందా? ఇంకో పెగ్గ ఉందా? మీరు బీర్ తాగొద్దండి. ఇది ఎంత కాలం నా బుజ్జి నాకు దూరం నాకు ఏం వద్దు, ఒక చిన్న మూతడు చాలు. నా మూత నేను తెచ్చుకున్నాను. తెచ్చుకున్నారా? మోత అది సరే పోయండి రా. అన్ని బీర్లని ఈయనకే అవుతాయి ఇప్పుడు. ఎప్పుడైతే నలుగురు చూస్తారు అలా పక్కకి వెళ్ళి తాగేస్తాను. ఇగో అరే ఇంకో మూతుందా? ఇంకో మూతుందా? రావా కొంచెం నువ్వు మందులో ఉన్నట్టున్నావు. అరవకుండా నేను ఒక 4 ప్రశ్నలు అడుగుతాను. ఏం 40 అడుగు? జబర్దస్త్ డైరెక్టర్ ఉంటాడే ఉంటాగా, వారి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడు చూసినా కొత్త లైన్లు కొత్త లైన్లు కొత్త స్కిట్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? రమ్మని రమ్మని ఇక్కడ చెప్తాను. కొత్త లైన్లు కావాలంట, కొత్త లైన్లు. సరే ఆ జబర్దస్త్ డైరెక్టర్ మీద అందరి కోపం పక్కన పెట్టి ఆ జడ్జి రోజా గారు ఉన్నారు కదా, రోజా గారి గురించి నేను చెప్తా. రోజా గారు తల్లి మహాలక్ష్మి, తల్లి మహాలక్ష్మి. తప్పించుకున్నాడు, ఇంకోసారి ఇరికించడానికి ట్రై చేస్తా. ఇక రాగా ఆ జబర్దస్త్ లో యాంకర్ అనసూయ నా గురించి తెలీదు, ఆవిడ తీసేయని చెప్తా. అనసూయ అన్ని స్కిట్లు తినవుతుంది, నా స్కిట్లు నమ్మదే. ఇప్పుడు అడిగే ప్రశ్న కరెక్ట్ గా సమాధానం చెప్పి. రోజా గారు తల్లి మాలక్, తల్లి మాలక్. పార్టీ ఎలాగో అయిపోయింది. మీరు ఓకే అంటే ఇప్పుడే మంచి బిర్యానీ తెప్పిస్తా, అందరు తిందాం. తెప్పిస్తావా? ఏం మాట్లాడుతున్నారా? మరి ఏం చేద్దామన్నా? మనమే వాడి దగ్గరికి వెళ్ళి తిందాం. బయట డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందన్న, పోలీసులు పట్టుకుంటారు. భయపడేది పోలీసు, భయపడదా? పోయిస్తా. బండి తీసుకురండి, బండి. అరే చంటి, మన దేశ జనాభా 135,633 మంది అంటారా? తెలుసా నీకు ఆ విషయం? ఆ ముగ్గురిని తీసి ఎందుకురా? ట్రావెలింగ్ లో ముగ్గురు మీద ఎక్కిచ్చా. నా పేరు సింగం, నా పేరు లింగం, మేమెవరికి లొంగం. ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ డే, ఎవరిని వదలకూడదు, చాలా అప్రమత్తంగా ఉండాలి. దిగండి దిగండి. వీళ్ళు జబర్దస్త్ లో వస్తారు సార్. అభి గారు హలో. అబ్బా మీ స్కిట్లు చాలా చూస్తామండి. పొట్ట చెక్కలైపోయేటట్టు నవ్వుతా అనుకోండి. అంత చెక్కలైనాక ఇంత పొట్ట మిగిలిందా? అదిగో ఈ పంచులే హేమరాజ్ గాయ్. మీరు తప్పుకోండి. అబ్బా చంటి గారు, మీరు ఆ మధ్యలో వచ్చి నీ పెండాకుడురా అంటారు చూడండి, అది సూపర్ అండి. ఏం గుర్తుపట్టారు సార్ మీ పెండాకుడు తద్దినం? ఏరా వాళ్ళిద్దరంటే టీం లీడర్ తాగి వస్తారు, డ్రైవర్ గాడికి నువ్వు కూడా తాగి రావాలా?
రమేష్ గారు మీరు సినిమాలు మీరేంటి వీళ్ళతో? నేను కూడా ఇప్పుడు జబర్దస్త్ చేస్తానుగా. అవునా? మీ స్కిట్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? అంటే నా 10ంటికే పడుకుంటున్నాం. తర్వాత అవుతుందా? నలుగురే వచ్చారా, ఇంకెవరైనా ఉన్నారా? బాగా మంచోడు, ఇరికియొద్దు, ఓకేనా? అంతే సార్, ఎవరు లేరు సార్. ఐదుగురు సార్. పోలీసుల మీద చెయ్యొద్దు. నోట్ ఎనలైజర్ ఉంటదిగా, అది పెట్టే. సార్ 150 రాసుకో. ఇగో రమేష్ గారు మీరు వదండి. నన్ను చంపండి కానీ నేను మా ఆవిడ తెలిస్తే నన్ను చంపేస్తా. ఇంత మాత్రం పర్ఫార్మెన్స్ అక్కడ చేస్తే 10 ఇచ్చేవాళ్ళు కదా సార్. సార్ మీరు వదండి. 200 రాసుకోరా. రాఘవ్ గారు మీరు వదండి. నేను వీలు చూసుకుని రేపు వస్తాను సార్. వీలు చూసుకొని ఊదడానికి ఇదేమన్నా సన్నాయి అనుకున్నావురా? ఎనలైజరు ఊదు. ఊదితే జబర్దస్త్ అని వచ్చింది సార్. జబర్దస్త్ అదేంటి? జబర్దస్త్ నా ఊపిరి సార్. రోజా గారికి ఫోన్ చేయి. నేను చేస్తా. అరే నేనేమో స్కిట్ చేసినప్పుడు ఫోన్ లోనే ఉంటది, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతుంది. అయిపోయినా మీ ఊసులు. ఒక్క నిమిషం. చెల్లెమ్మా ఏంటి పండక్కి బంగారం కావాలి? బంగారు తల్లివి, నీకు బంగారం ఏంటి? 4 కేజీలు కొనుక్కో. వీరికి చెల్లి సెంటిమెంట్ ఎక్కువైపోయినట్టుంది, నేను చెప్తా. ఏదో మేనేజర్ కావాలని తాగలేదు సార్. వాడి చెల్లి. ఏమంటారు వాళ్ళ చెల్లికి? పిల్లకి క్యాన్సర్ సార్. నేను చెల్లెలు హాస్పిటల్ తీసుకెళ్ళా సార్. తొందరగా తీసుకెళ్ళి వెళ్ళిపో. కారు కావాలి సార్. డ్రైవర్ కారు తీసుకొని ఇడితో పాటు వెళ్ళు. సార్ తాళాలు అన్న దగ్గర ఉన్నాయి సార్. ఎలాగ చెల్లి అవతల తొందర తీసుకొని వెళ్ళు. సార్ బ్లడ్ ఇవ్వాల్సింది ఇతనే సార్. ఏ గ్రూపు? ఆల్కహాల్ పాజిటివ్. ఏ పాజిటివ్. ఏదో ఒకటి ముందు చెల్లి బతకాలి, వెళ్ళండిరా. ఇట్రా మీ చెల్లి కోసం అంతమంది అవతల వెళ్తుంటే బాగా నిరాన నిలబడ్డావేంట్రా? నాకు చెల్లున్న విషయం నాకు చెప్పలేదు సార్ వాళ్ళు. సార్నే మోసం చేస్తారా? ఏదో సెలబ్రిటీలు కదా 5 నిమిషాలు వాయించేసి ఏదో మాట్లాడి పంపించేద్దాం అనుకున్నా. చెల్లి సెంటిమెంట్ మీద కొట్టారు చూడు, మీకు మామూలుగా ఉండదురా. సూపర్ గాయ్స్, సూపర్. రాఘవ్ గారే గుడ్ బాయ్ కాస్త బ్యాడ్ బాయ్ చేశారు. చాలా బాగుంది, వెరీ నైస్. కార్తికేయ ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అన్నట్టు అందరు టీమ్ లీడర్స్ ఒకసారి చూడడం యాజ్ అన్ ఆడియన్స్ యాజ్ ఫ్యాన్స్ మా అందరికి చాలా బాగా అనిపించింది. అమని గారు ఏదో ఒక ఫ్యామిలీలా ఉంది, అందరూ కూర్చొని ఇలా చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎంజాయ్. బాబా మాస్టర్ ఎవ్రీబడి చాలా బాగా చేశారు, అలా అని చెప్పలేదు, చూస్తాం. మన టీం రావాలి కదా, అయినా కూడా నేను తరువుగా ఎంజాయ్ చేశాను బ్రో. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. సుధీర్ గారు జబర్దస్త్ డిఏ? అది మంచి క్వశ్చన్ సార్. నన్ను ఎందుకు సార్ మీరు ఇన్వాల్వ్ చేశారు? నేను జెన్యున్ గా అడిగాండి, పంచ్ కూడా కాదు. రెండూ చేస్తున్నా, కంటిన్యూ చేస్తున్నా కాబట్టి ఏది అనేది టక్కని చెప్పలేను సార్. ఎక్కువ రోజులు ఏం చేసావు చెప్పు. 8 ఏళ్ళు జబర్దస్త్ సార్. నేను పుట్టింది, నేను తెలిసింది అక్కడ, పేరు వచ్చింది ఇక్కడ. పేరు ఎక్కడ వచ్చింది? పేరు వచ్చింది కూడా ఇక్కడే. మా రష్మి వల్ల జబర్దస్త్ లో వచ్చింది నీకు పేరు. అక్కడ పేరు వచ్చాక ఇక్కడికి తీసుకున్నారు మిమ్మల్ని. సరే మేడం, అక్కడ పేరు వచ్చింది సార్, ఇక్కడ పేరు పెద్దదైంది సార్ కొంచెం, అంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక పేరు పెద్దదైంది కదా, మరి ఇది మానేయండి చూద్దాం. మానేలేము. మా జబర్దస్త్ కి రావద్దు, ఎక్స్ట్రాకి రావద్దు. మా ఏంటి మేడం, మన అండి ఇది, మా అంటారేంటి? ఆగవే, నేను ఫైట్ రాడు రాడు ఎవరు చెప్పారు? సారీ అండి, ఇంత పెద్దది అవుతారు ఎవడు చెప్పాడు రానని? డీ కూడా రాడు. ఎవడొస్తాడు చెక్కులు, నువ్వు ఇస్తావా? గొడవలు ఎందుకు, వద్దు. వద్దేనవడంటే నేను అన్నానా? సరే మాకు కూడా గొడవలేదు, మీరు జబర్దస్త్ రావద్దంతే. అది కాదండి, వాళ్ళకి రాకుండా మాకు వస్తే మాకు గొడవలు, మాకు కూడా వద్దు. ఒకటేగా నేను ఇక్కడ. ఇప్పుడు జబర్దస్తా లేదా డియా? జబర్దస్త్ లో పేరు వచ్చింది మేడం. ఎలా అయింది అదే మొదలెడతావు. సే సారీ టు కార్తికేయ. నేను హర్ట్ అయ్యారు, మీరు కార్తికేయ గారికి సారీ చెప్పాలి. మీరు హర్ట్ అయితే మీకు సారీ చెప్పాలి కానీ సార్కి సారీ చెప్పడం ఏంటి సార్? సుధీర్ గారు, నేను సొల్యూషన్ ఇచ్చానా? మీరు జబర్దస్త్ కి బిలాంగ్ అవరు, డి కి బిలాంగ్ అవరు, మా ఆడియన్స్ కి బిలాంగ్ అవుతారు. అనసూయ జబర్దస్త్ కి వచ్చినప్పుడు చూసుకుందాం. మేడం జబర్దస్త్ ఫస్ట్, మేడం ఫస్ట్ జబర్దస్త్ బ్రో. మరి ఎక్స్ట్రా పరిస్థితి ఏంటి?
అసలు బుధవారం ముందా గురువారం ముందా? బుధవారం ముందు. అయితే డిఏ ముందు. గురువారం తర్వాతే బుధవారం వస్తుంది. దానికి ముందో బుధవారం వస్తుంది. నాకే బుధవారం కూడా నాకన్నీ మంగళవారాలే బాబు. మంగళవారం వెళ్ళారు. ఇప్పటి వరకు నువ్వు ఢీ సిరీస్ లో ఫినాలేస్ ఎన్ని చూసుంటావు? నేను 12 చూసా. వాటిలో ఎన్ని హోస్ట్ గా చేసుంటావు? 4 ఫినాలేలు. మా వాళ్ళు ఇప్పుడు ఇవ్వబోయే పర్ఫార్మెన్స్ చూస్తే ఆ. అంతకు మించి అధిక మేళం ఇరుకు. ఆహా అంత బాగా చేస్తారా? ఆ డాన్స్ చూస్తే మీ వాళ్ళు మా వాళ్ళ దగ్గర డాన్స్ నేర్చుకోవాలి, అంతలా ఉంటది. ముందు మీ వాళ్ళు నేర్చుకున్నారా? హలో చూస్తావుగా? పిలిపించండి. గురి పెడుతూ సూపులతో నువ్వు గెలిచే బొమ్మ తులాకి సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి. I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. Secret లో దాక్కున్న నీలోని ప్రేమని పట్టుబట్టి బయట పెట్టే లైటర్ ఆల్సో. I'm a lover also, fighter also. Yeah. మసులు వీడి పెద్ద మసుగాడు లేదు, అసులు వీడి మహానటుగాడు లేదు, గెలుగుతూ గెట్టుగాడు. He's a gangster, look on him junior, he's a gangster, he's a monster. దంతాలో యమ టైగరు, జంతుల్లో యమ హంటరు, అందంలో పెద్ద ఫైటరు వీడే. 1 2 3 నేనొక కుదరి నాకు నేనే రాజు మంత్రి. మాయస్తా పగలు రాత్రి పై కొట్టే ఉంది తిమిరి. Freedom! Freedom! పోటీ మాదే, వయసు వేడి మాదే, గెలిగే హక్కు మాదే, వేదం వేగం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేస్తే చేస్తాం
పిచ్చి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎంతగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చదివినే అరి దేవుడా దాని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే ఇవాళ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మీ అందరి పర్ఫార్మెన్స్ చెప్పండి మాస్టర్ చెప్పండి. వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ రా మీ అందరికి రా. థ్యాంక్ యూ మాస్టర్. రోజా గారు నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. మన ఎనిమిస్ అలా పొగుడుతూ ఉంటే అసలు మనకి గాల్లో తేలినట్టు అనిపిస్తుంది. ఎక్కడ కొరియోగ్రాఫర్ సుదర్శన్ గారు చాలా చాలా బాగుంది. ఇది 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 డీజే అంటే సూపర్. హ్యాట్స్ ఆఫ్ గైస్. మాస్టర్ ఇంతకు మించి మీ డీల్ ఎవరైనా చేయగలరా? రే గట్టప్ప నువ్వు ఎక్కువ మాట్లాడకు, కథ వేరుంటది ఇటు వస్తే. వచ్చే బుధవారం అదే సోఫాలో ఆ మూల ఉండాలి. దీని ఒక్కదాన్ని మేము కాంపిటీషన్ పరిగణనలో తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది మేమంతా సెల్యూట్ చేస్తున్నాం. దీని కాంపిటీషన్ లేట్. కరెక్ట్ రా ప్రదీప్. సూపర్. మా రాఘవ్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు, మీ డాన్సర్ లోంచి ఎవరన్నా టీమ్ తో గానీ పోటీ పడి గెలవండి. మా టీమ్ తో షూట్అవుట్ కి రెడీ ఉన్నారా? మా పిల్లలు రెడీగా ఉన్నారు, చూసుకుందాం. Okay, for the first time, Jabardast versus D. Shoot out!
అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది తుళ్ళి అబ్బా నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురో మతంగా ఎత్తు వేసేయమందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో అవ్వ నాకే కావాలి ఆరడుగుల అందగాడు అను బేబీ డాల్ అన్నాడు మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం. మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందంటే ముందు ఎనగలేదన్నా, ఈ మందు లేని సర్కారే బందన్నా. निस्सा और करो करो जरा जलसा सानी दबा मगर ऐसा और करो करो जरा जलसा సునామీ ఎప్పటికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో. మన వాడనుకుంటే చెలికాడవుతాడు, విమానమై భుజాలపై సవారు చేయిస్తాడు. మరి తెలియకపోతే చూడర బాబు, హీస్ అ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు, you've got to believe me. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టండా, అది అది కొట్టండా. మాస్ ఊర్రా మాస్. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే. ఎందుకు కొడతాడు సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? తగిడ తగిడతా 2-4 తగదిమి తగదిమి 6-8 అది కొట్టండా.
చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎప్పుడు పడితే వాడు రావడానికి ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల కొట్ట బాగమతి అడ్డ ఎదవ బ్యాచ్ అంతా చేరి ఏడిపించడం గొప్పడుతున్నారా శివంగి ఆడపులి ఆడపులి నవ్విల్లేస్తారా యదవ్వా ఎంత చేసాం కదా పేమెంట్లు ఎత్తారు కదా అదే మాట్లాడదాం. లేసిపోతే కన్నే కొట్టామంటే తాపులేసిపోతే ముద్దే పెట్టామంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ రేంజ్ లో ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అస్సలా అదిరిపోయింది డార్లింగ్, సూపర్. రోజా గారు టాప్ లేచిపోయింది అసలు. ఫస్ట్ వాళ్ళు సోలోగా వచ్చేసినప్పుడే మతిపోయింది. ఇక వీళ్ళతో అనగానే కొంచెం టెన్షన్ పడ్డా, వీళ్ళు పల్టీలు గిల్టీలు జిమ్నాస్టిక్స్ అన్ని చేసేస్తారు, మా వాళ్ళు ఏం చేస్తారని. ఎక్కడ తగ్గల, జగదీశ్ మడత పెట్టారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు. మాస్టర్ లో వాడు అందరూ డాన్స్ నేర్చుకున్నారా. మళ్ళీ ఒకసారి వేయి, మళ్ళీ ఒకసారి వేయి, మళ్ళీ ఒకసారి. ఆ భయం ఉంది చూసావా, ఇది ఎప్పుడు ఉంటే గెలుపు మీ సైడేరా. ది ఫైనల్ షూట్అవుట్ లాగే ఉంది. వేరే లెవెల్. ఐ లవ్ యూ రా రే, ఐ లవ్ యూ రా రే, మీ ఆల్సో లవ్ యూ. రా 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 ఆది రా రే. షూట్అవుట్ లో మీ జబర్దస్త్ మా డీ వాళ్ళని ఎప్పటికి కొట్టలేరు. చాలా హ్యాపీ రా రే. గుడ్ ప్రెసెంటేషన్ రా రే. గాడ్ బ్లెస్ యు ఆల్. కార్తికేయ గారు ఏమంటారు? అంటే కామెడీకి ఒక జనరల్లీ అంటుంటారు, జబర్దస్త్ లో డాన్స్ బాగుంటది, డి లో కామెడీ బాగుంటది. ఓకే సూపర్. ఇట్స్ డెసిషన్ టైం. మొత్తం మ్యాటర్ తెలిసిపోయింది. నాకు ఎప్పుడో తెలిసింది. నాకు తెలుసు. నాకు కూడా తెలుసు. అయితే వాళ్ళని ఇక్కడ పిలిచి వాళ్ళ చేతి చెప్పిద్దాం. ప్లీజ్ వెల్కమ్ కార్తికేయ నావని గారు.
మేము చెప్పేది కొంచెం గుండె రాయి చేసుకొని అచ్చి బాబోయ్, ఇది ప్రోమో ఇది ఇది తట్టుకోవాలంటే మా జడ్జెస్ కూడా ఇక్కడికి వచ్చేయాలి. అందరూ వచ్చారు, ఇప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. 2 రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. జబర్దస్త్ గ్రేట్ అని చెప్పమని. ప్రదీప్ మీరు ఏం చెప్పినా కూడా కరెక్ట్ గా చెప్తున్నారు. ఇక్కడ ఇటు జబర్దస్త్ ది బెస్ట్ అంటున్నారు కదా. నీ చెవుల మన్ను పడా ది బెస్ట్ రా చెప్పురా. మీరిద్దరూ గొడవ పడకండి, మేమిద్దరు చెప్తాము. ముందు సరే చెప్పేస్తున్నాము. 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్. ఇది మాకు కూడా తెలుసు సార్, 12 దాటాక అదే చెప్పాలి అందరికి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే రిజల్ట్. డి చూసేది ఆడియన్స్, జబర్దస్త్ చూసేది ఆడియన్స్. కాబట్టి ఈ రోజు ఎవరు బాగా చేసినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ డి లోనూ వస్తుంది, జబర్దస్త్ లోనూ వస్తుంది. సో ఇలాంటి కొట్టుకోవడాలన్నీ మానేసి న్యూ ఇయర్ కి పార్టీ చేసుకోండి అంతే. అందరికంటే హైలైట్ రోజా గారు చాలా బాగున్నారు. ఎందుకంటే అక్కడ కూర్చొని చెప్తుంటేనే ఇంకా జబర్దస్త్ అసలు ఎక్స్ట్రాడనరీ మై ఫ్రెండ్. మీరన్న మాటలు నిజంగా ట్రూ మ్యామ్. డిఏ అయినా జబర్దస్త్ అయినా ప్రేక్షకులు మాకు ఇస్తున్న ఆదరణ, వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి సరదాగా ఈ న్యూ ఇయర్ ఈవెంట్ ని ఇలా ప్లాన్ చేసాం. మాటలో పడిపోయి 12 అయిపోతున్న సంగతి మర్చిపోయాం. సెలబ్రేషన్స్ 10 9 8 7 6 5 4 3 2 డీజే ఫర్ ఎవర్ ఏదో ఒక నెపంతో మనందరం ఇలా కలిసి 2020 కి ఈ రకంగా బాయ్ చెప్పి 2021 కి ఇలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నా. అండ్ ప్రేక్షకులందరికీ మా అందరి తరఫున, మా టీం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. 2020 మనతో T20 ఆడింది, 2021 మనం T20 ఆడేలా ఉండాలి. అండ్ అందరూ నవ్వుతో సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ప్రతి ఒక్కరికి.